మీకు అందుబాటులో ఉండే వ్యక్తి, మీరు పిలిస్తే పలికే నాయకుడు, మన ప్రతిపాటి, మన కుటుంబం. మీకు ఏ సమస్య వచ్చినా నిరంతరం మనకు అందుబాటులో ఉండే ఏకైక నాయకుడు ప్రతిపాటి. హీరో శివాజీ. ఏం చేశారంటే నమ్ముతారు కానీ లక్షల కోట్లు సంపాదించేటువంటి మనిషి ఒక్క అవకాశం అంటే ఇలా ఇస్తూ పోతే మీ బిడ్డల భవిష్యత్తు ఏంటి చెప్పండి. నేను మా రాత్రి కూడా చెప్పా, మన పత్తిపాటి మన ఫ్యామిలీ, మన పత్తిపాటి మన ఫ్యామిలీ. మీకు అందుబాటులో ఉండే వ్యక్తి, మీరు తలుపు తడితే ఆయన కుటుంబ సభ్యుల్లో ఎవరొకరు, మేడము, బాబు, పిల్లలు ఎవరొకళ్ళు వచ్చి మీకే సమస్య ఉన్నా ఒక నిమిషం కూడా ఆలోచించకుండా వచ్చి మీకోసం పనిచేసిన మనిషిని మీరు అలా మర్చిపోయి ఏదో చెప్తారు కదా, ఏదో చుట్టం చూపుగా వచ్చింది అని గౌరవం ఇచ్చిన దానికన్నా ఎక్కువ గౌరవం ఇచ్చారు మీరు. అది ఆమె కులము అబద్ధం చెప్పింది, బీసీని మోసం చేసింది, అన్నీ అబద్ధమే. అదే చెప్పారు కదా, అంబేద్కర్ అదే చెప్తా ఉంటాడు, చదువుకున్నాడు కనుక మోసం చేయటం అంటే వాడు క్రూర మృగం కంటే దుర్మార్గమైనటువంటి జంతువు అని చెప్పి అంబేద్కర్ చెప్తా ఉంటాడు. అలాంటి క్రూరమైన ఆలోచనతోటి చదువుని మేళవించుకొని జనాన్ని ఈజీగా మోసం చేయాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చిన మనిషి విడుదల రజనీ గారు. నేను చెప్తున్నా, రాసి పెట్టుకోండి. ఎలక్షన్ అయిపోయిన మరుక్షణం రిజల్ట్స్ కూడా ఆవిడ చూడదు. జంపు అమెరికా, రాసి పెట్టుకోండి మాట, జంపు. ఎందుకంటే ఈ పార్టీకే నాకు తెలిసి ఆవిడ మాక్సిమం సర్దేసుకొని ఉంటుంది, ఆ ఫ్యామిలీ మాక్సిమం సర్దేసుకొని అమెరికాకి లాస్ట్ టికెట్లు కూడా బుక్ చేసుకొని ఉండొచ్చు, అనుమానం ఏమి లేదు. కాబట్టి ఇప్పుడు ఇంకొక ఆయన వచ్చాడు. ఆయన వస్తాను చిలకలూరు, మా సాతులూరులో ఎవరినో బుల్లెట్ దింపుతా అని చెప్తున్నాడు. గురు, ఇది పల్నాడు గురు, గుంటూరు కాదు, గుర్తుపెట్టుకో. అంత సినిమా లేదమ్మా, అంత సినిమా లేదు. చిలకలూరుపేటలో నువ్వు అనుకున్నట్టు ఒకే ఒక్కసారి మోసపోయారు విడుదల రజనీ విషయంలో. మిమ్మల్ని అసలు నేను చెప్తున్నాను, ఎంత దారుణంగా ఓడిపోతారంటే మీరు ఈరోజు రాసి పెట్టుకోండి. ఖర్చు పెట్టద్దు డబ్బులు, అనవసరంగా పాడు చేసుకోవద్దు డబ్బులు. నువ్వు డబ్బులు ఇచ్చినా కానీ పుల్లారావు గారికి వేస్తారు ఓటు. ఈసారి చిలకలూరుపేట ప్రజలు మోసపోతారని నేనైతే అనుకోవట్లేదు. మీరెవరైనా అనుకుంటున్నారా? ప్రతి వార్డులో కూడా గుర్తుపెట్టుకోండి. నేను మాట్లాడేది జగన్మోహన్ రెడ్డి గారి గురించి మీకు తెలియదా? ఆయన చేసిన అన్యాయాల గురించి మీకు తెలియదా? ఎంత మోసం అండి. ఒక్క ఉద్యోగం ఉందా? మీ బిడ్డలు చదువుకుంటే ఈరోజు ఉద్యోగాలు ఉన్నాయా? పోనీ ఆసుపత్రికి వెళ్తే సరైన వైద్య సదుపాయాలు ఉన్నాయా? పోనీ వ్యవసాయదారుడికి ఏమైనా గిట్టుబాటు ధరలు ఉన్నాయా? ఇది లేకపోగా మా ముఖ్యమంత్రి గారు జగన్ బ్రో, ఆయన కొత్తగా నేను ఒక ఐడియా వేసుకొని వచ్చాను అనుకుని, ఎవరికి తెలియదు అనుకుని ఏం చేశానంటే, మన పొలాల దగ్గర ఆయన ఫోటోలతో ఉన్న రాళ్ళు వేయటం మొదలుపెట్టాడు. ఇది ప్రపంచంలో నేను అన్నిటికన్నా దారుణమైన మోసం. గుర్తుపెట్టుకోండి, ఇంత దుర్మార్గమైనటువంటి వ్యక్తిని ఈ భూమి మీద నేను ఎప్పుడు చూడలా. మా తాత ముత్తాతలు ఇచ్చిన భూమి కాడ నీ ఫోటోలు ఏంటాయా? నీకు ఎవడే మాకు ముగుడువే ఏంటి నువ్వు? మా తాత ముత్తాతలు ఇచ్చిన భూముల దగ్గర